ధ్యానము కొరకు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మాత్రమే నేనే చదువుతాను. దయచేసి జాగ్రత్తగా బైబిల్స్ చూడగలిగితే చూడండి, లేకపోతే శ్రద్ధగా ఆలకించండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, అగాపే సంపూర్ణ సువార్త సహవాస అనే మహాసముద్రములోని కేంద్ర సంఘం పురుషుల ప్రత్యేక ప్రార్థన కూడికగా ఇప్పుడు కూడుకొని ఉంటుండగా, ఇప్పుడు మీరు మాతో ప్రత్యేకముగా మాట్లాడండి స్వామి. మీ రక్తముతో మీ దాసుని బాగుగా కడిగి పాపములు లోపములెల్లా తుడిచివేసి క్షమించి యేసునీతిని ధరింపజేసి దైవనీతి చేత మీ దాసుని కప్పి నీ పరిశుద్ధాత్మ చేత నింపి పుటము వేయబడ్డ బంగారముగా మీరు ఎత్తిపట్టి వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తముతో కడిగి శుద్ధి చేసి మమ్మను మీ ఆత్మతైలముతో అభిషేకించి మాకును మా సహవాస సంఘములన్నిటికీ ఆశీర్వాదకరమైన ప్రత్యేక దివ్య వర్తమానం పరలోకము నుండి ఇప్పుడు విడుదల చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున నీ కృపను బట్టి ధైర్యము తెచ్చుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియ క్రైస్తవ అగాపే పురుషులారా, మీకందరికీ ప్రభు నామమున ఈ కూడికకు ఆహ్వానం, దైవాశీస్సులు పలుకుతూ ఉన్నాను. చదివిన లేఖన భాగము మన క్రైస్తవ జీవిత యాత్రలో అత్యంత ప్రాముఖ్యమైన లేఖన భాగములలో ఒకటి. ప్రియులారా, క్రైస్తవ జీవితము మనము ప్రారంభించిన తరువాత నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన పాఠాలలో ఇది ఒకటి. ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ప్రియులారా, అంతకన్నా ముందు శరీర కార్యములు అని కొన్ని విషయాలు చెప్పాడు. 19వ వచనములో శరీర కార్యములేవనగా అన్నాడు. ఇట్టి వాటిని చేయువారు అనగా శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అందులో అనుమానమే లేదు. దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలి అంటే ఈ శరీర కార్యాలకు దూరంగా ఉండవలసిందే. దానికి ఇంకా వేరొక అభిప్రాయానికి తావు లేదు. అవేవనగా జారత్వము, దానికి దూరంగా ఉండాల్సిందే. అపవిత్రత, కాముకత్వం ఇత్యాది వాటికి దూరముగా ఉండవలసిందే. ఇవి భయంకరమైనటువంటి కార్యాలు అనుకుంటాం. ఆ 20వ వచనము దాటి 21లోకి వస్తే అందులో భేదములు కూడా ఒక శరీర కార్యమే, మత్సరము కూడా ఒక శరీర కార్యమే, క్రోధములు, కక్ష కూడా ఒక శరీర కార్యమే, అసూయ కూడా శరీర కార్యమేనన్నాడు. శరీర కార్యమనగా శరీరముతో చేసే లైంగిక పాపము మాత్రమే అనుకుంటాం మనం. అసూయ అనేది మనస్సుతో చేసేది. కక్షలు, క్రోధములు అవి మానసికమైన భావోద్రేకాలు. వాటిని కూడా, కక్షలు, క్రోధములను కూడా ఏ అకౌంట్లోకి వేశాడు, ఏ చిట్టాలో కలిపాడు? శరీర కార్యములు అనే చిట్టాలో కలిపాడు. ప్రియులారా, అది లోతైనటువంటి అంశము, ధ్యానించవలసిన అంశం. అసూయ శరీర కార్యం ఎలాగవుతుంది? అసూయ మనసులో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. హత్య, నరహత్య శరీర కార్యమను, విగ్రహారాధన శరీర కార్యమను, జారత్వము నిస్సందేహంగా శరీర కార్యం. ఒకటి కొట్టాం, తిట్టాం, పోని మాటలు కూడా నాలుకతో శరీరంతో చేసేవే గనుక, పలికేవే గనుక అబద్ధములు కూడా శరీర కార్యం అనొచ్చు. కొండములు శరీర కార్యం అనొచ్చు. ఎందుకంటే నాలుక శరీరములో ఒక ముఖ్య
అవయవమే. కానీ మనస్సులో ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నాం, అది శరీర కార్యం ఎలాగవుతుంది? అంటే శరీర తత్వము అన్నమాట. అది శరీర కార్యం అంటే శరీరముతో చేసే కార్యమని కాదు. శరీర కార్యం అనగా శరీర స్వభావమును బట్టి జరిగే కార్యము శరీర కార్యం. బాగా గమనించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. శరీర కార్యం అనగా శరీరముతో చేసే కార్యమని కాదు. శరీర కార్యం అనగా అర్థం ఏంటి? శరీర తత్వమును బట్టి, శరీర స్వభావమును బట్టి మనలో జరుగుతుండే కార్యములన్నీ కూడా శరీర కార్యములు. అంటే పెద్ద అర్థమైనట్టు ఉండదు, ఏదో నువ్వు మాటల గారడి చేస్తున్నావు తప్ప స్పష్టత లేదు. శరీర తత్వాన్ని బట్టి జరిగే కార్యాలు ఏమిటండి బాబు అని అనిపిస్తుంది. కానీ శరీర స్వభావము లేక తత్వం ఏమిటో మనం లేఖనములో చూసినప్పుడు మనకు విషయం స్పష్టమవుతుంది. 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ వచనము చూడండి. శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. 7వ వచనం రోమా 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు అన్నాడు. ప్రియులారా, శరీరము అనేది దానికి ఉండే గుణము, స్వభావము, సహజ లక్షణం ఏమిటంటే ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు అన్నాడు. ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చే ఆజ్ఞ. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇవ్వనంత వరకు ఇది గమ్ముగా మన్ను తిన్న పాములాగా పడి ఉంటుంది శరీరం. దేవుడు ఏదైనా ఇది చేయొద్దు, ఇది చెయ్యండి అని ఆజ్ఞ జారీ చేయనంత వరకు అది గమ్ముగా పడి ఉంటుంది. ఆజ్ఞ బయలుదేరగానే వెంటనే ఇది బుష్ మండిస్తుంది. ఆహా, నువ్వు అలా చెప్తావా, నేను చెయ్యనంతే. నువ్వు అలా చేయమంటావా, నేను చెయ్యదు. నువ్వు చేయొద్దంటావా, నువ్వు ముందు చేద్దాం అనుకోలేదు, నువ్వు వద్దన్నందుకన్నా ఇప్పుడు చేస్తాను అనే స్వభావము ఎవరి స్వభావం? అది శరీర స్వభావం. కనుక శరీర స్వభావమును బట్టి జారత్వము జరుగుతుంది. శరీర స్వభావమును బట్టి సర్వాంతర్యామి అయిన దేవునికి లోకలైజ్ చేసి, ఒక స్థలానికి పరిమితం చేసి, ఆత్మారాధన మానేసి అంతటా ఉన్న దేవుడు ఒక చోట మాత్రమే ఉన్నాడని విగ్రహారాధన జరుగుతుంది. అది శరీర స్వభావమును బట్టి. దేవుడు అన్నాడు, నేను ఆత్మయ్య ఉన్నాను గనుక మీరు ఆత్మలో సత్యముతో ఆరాధించండి. అంతటా ఉన్నాను, భూమి ఆకాశంలో అంతటా నిండి ఉన్నాను. ఎక్కడ నలుగురు భక్తులు, ముగ్గురు, ఇద్దరు ముగ్గురు కూడుకుంటే అక్కడ నుండి వారి మధ్యలో ఉంటాను, ప్రత్యక్షమవుతాను, మాట్లాడుతాను, ప్రార్థన వింటాను, జవాబిస్తాను అని చెప్పాడు. అయినా సరే అంతటా దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోకుండా ఒక చోటికే పరిమితం చేయటం విగ్రహారాధన. అందుకు దేవునికి ఇష్టం లేదు. విగ్రహం ఎందుకు ఇష్టం లేదు అంటే, మన అమ్మమ్మ ఫోటో, నాన్న ఫోటో, తాత ఫోటో పెట్టుకుంటాం, అట్లాగే యేసయ్య ఫోటో పెట్టుకుంటాం, తప్పు లేదు. కానీ విగ్రహం ఎందుకు ఇష్టం లేదు అంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటున్నాం అంటే ఒక గజం అవతల లేడని కదా, ఒక 10 గజాల దూరం లేడని కదా. అంటే దేవుని సర్వవ్యాపకత్వమునకు విరోధమైనది విగ్రహారాధన. కనుక దాన్ని కూడా ఏ లిస్టులోకి వేశాడు? శరీర కార్యము. అట్లాగే అసూయ. అసూయ అనేది మనస్సుతోనే చేస్తున్నాం, కానీ దేన్ని బట్టి కలిగింది? మనస్సులో అసూయ దేన్ని బట్టి కలిగింది? ప్రేమించుము అనే దైవాజ్ఞకు విరోధముగా శరీరం పడగెత్తినప్పుడు అసూయ పుట్టింది. ఎదుటివాని ప్రయోజనమే నాకు ప్రయోజనం అనుకోండి. వాడు బాగుంటే నేను బాగున్నట్టు, వాడు భోంచేస్తే నా కడుపు నిండినట్టు, వాడు ఘనపరచబడితే నేను ఘనపరచబడ్డట్టు, సన్మానించబడ్డట్టు. అందరూ బాగుండాలి అనుకోండిరా బాబు అని చెబితే అలాగంటావా? అన్నావు కాబట్టి నేను ఎవడు బాగుండొద్దు అనుకుంటాను అనేది శరీర గుణము. అందును బట్టి మనిషి లోపల అసూయ కలుగుతుంది. కనుక అసూయ అనేది శరీర కార్యం. క్రోధము, ద్వేషం అన్నీ కూడా ధర్మశాస్త్రమునకు
లోబడ నేరని శరీర స్వభావాన్ని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఎందులో కట్టేశాడు, ఏ మూటలో కట్టేశాడు? శరీర కార్యములు అని చెప్పి 22లోకి వచ్చి అంటాడు, అయితే ఆత్మఫలమేమనగా అన్నాడు. 22వ వచనము దేంతో మొదలు పెట్టాడు? ఏ మాటతో మొదలు పెట్టాడు? అయితే. శరీర కార్యములు ఈ రీతిగా మనుష్య జాతిలో జరుగుతున్నవి, కానీ దానికి విరోధమైనది ఒకటి ఉంది. ఆత్మ ఫలమేమనగా, ఆత్మ కార్యములు ఏమనగా అనాలి కదా. మరి అంతసేపు ఏం చెప్పాడు? 19-20 వరకు ఏం చెప్పాడు? శరీర కార్యములేమనగా. దానికి కాంట్రాస్ట్లో ఏం చెప్పాలి? మరి ఆత్మకార్యమేమనగా అనాలి, కానీ కార్యము అనలేదు. ఏమన్నాడు? ఫలము అన్నాడు. ఎందుకన్నాడంటే ఫలము ఫలించుటలో ప్రయాస ఉండదు. ఫలము అనేది ఇట్ కమ్స్ ఎఫర్ట్లెస్లీ, వితౌట్ ఎఫర్ట్. అప్రయత్నంగా వచ్చేది ఫలం. వేప చెట్టు ఎప్పుడైనా చింతిస్తుందా? నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పొరపాటున నాకు సపోటాలు కాస్తే మరి నా పరువు పోతుంది, నేను వేప చెట్టున ఉన్నాను గనక వేపకాయలే కాయవలేను అని అనుకుంటుందా? దానికి అసలు అవసరం ఉందా? ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే ఇంకేదన్నా పండు కాస్తుందా చెప్పండి? ఒక యాపిల్ పండు ఉండి, యాపిల్ చెట్టు ఉండి, నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను పొరపాటున జామ పళ్ళు కాస్తే ఊళ్ళో నా పరువు పోతుంది, అందరూ నన్ను యాపిల్ చెట్టు అనుకుంటున్నారు. ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ టు బ్రింగ్ అవుట్ ఓన్లీ యాపిల్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ కేర్ఫుల్ ఐ మే బ్రింగ్ అవుట్ గోవా ఫ్రూట్. జామ పళ్ళు వచ్చేస్తే నా పరువేంగాను. సో ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ టు బ్రింగ్ అవుట్ యాపిల్స్ అనుకుంటుందా? అవసరం ఉందా? అదేమీ ప్రయత్నం చేయదు. దాని వేరును బట్టి, దానిలోని జీవకణ సముదాయమును బట్టి, దానిలో ప్రవహించే సారమును బట్టి నువ్వు ఇంకొక పండు ఫలించమన్నా సరే అది ఫలించదు. యాపిల్ చెట్టు యాపిల్ పండే ఫలిస్తుంది, జామ చెట్టు జామ పండే ఫలిస్తుంది, మామిడి చెట్టు మామిడి పళ్ళే ఫలిస్తుంది. ఇది సహజముగా అప్రయత్నంగా కనబడే లక్షణాలు గనుక ఏమండి దాన్ని ఏమంటారు? ఫలము. ఫలం, ఆత్మ ఫలము. చాలామంది బోధకులు మీరు ఫలించుడి 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 అని బోధ చేస్తారు. ఆత్మ ఫలములు ఫలించుడి అన్న బోధే తప్పు. అసలు బోధ ఏంటంటే మీరు అంటుకట్టబడవలసిన విధంగా క్రీస్తుకు ఒకవేళ అంటుకట్టబడి ఉంటే మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా ఈ ఫలములు తప్పక ఫలిస్తారు. మీరు మీ అంతటా మీరు ఫలాలు ఫలించలేరు. మీరు చేయాల్సిందల్లా ఏమి చెమటోడ్చి కష్టపడి గాబరాపడి మీరు అల్లకల్లోలం చేయనక్కర్లేదు. మీరేమి కలవరపడొద్దు, చెమటలు గక్కి పరిగెత్తి ప్రయాసపడే అవసరము లేనే లేదు. ఏం చెయ్యాలో సింపుల్ టెక్నిక్ ఒకటి చిట్కా చెప్పేశాడు. యోహాను 15వ అధ్యాయము 4వ వచనం, మీరు నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు అన్నాడు. కనుక ఫలించుట దేని వల్ల జరుగుతుంది చెప్పండి? మనము ప్రయాసపడుట వలన జరగదు, క్రీస్తులో నిలిచి ఉండుట వలన జరుగుతుంది. జస్ట్ అబైడ్ ఇన్ క్రైస్ట్ అండ్ ద ప్రాపర్ ఫ్రూట్ ఈస్ బౌండ్ టు కమ్ అవుట్. జస్ట్ అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండండి, ఇక మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. క్రీస్తులో అంటు కట్టబడి గ్రాఫ్టెడ్గా ఆయనకు లోపల అంటు కట్టబడి వేళ్ళు బాగా యేసయ్య లోపలికి ఊని ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే యేసయ్య సారము మనలోనికి ప్రవహిస్తుంది. యేసయ్య సారం మన లోపలికి వచ్చిన తర్వాత ఇక ఏం ఫలం వస్తుంది చెప్పండి? యేసయ్య ఫలాలే వస్తాయి.
కాబట్టి ఫలము అనేది అప్రయత్నంగా వస్తుంది. ఈనాడు జరుగుతున్నటువంటి బోధ ఏమిటంటే, ఈనాడు బోధకుల ప్రయాస ఎందుకు విఫలమైపోతుందంటే, కొమ్మలన్నీ ఎక్కడికక్కడ క్రీస్తు అనే కాండము నుండి డిటాచ్డ్గా ఉన్నాయి. క్రీస్తు అనే కాండము నుండి, ప్రధాన కాండము నుండి విడిపోయిన కొమ్మలన్నిటినీ పోగు చేసి కూటం పెట్టి, విడిపోయిన కొమ్మలారా మీరందరూ యేసును పోలి ఉండండి, మీరు పరిశుద్ధులు కండి, మీరు ఫలించండి, ఫలించకపోతే నరకబడి అగ్నిలో పడవేస్తాను అని బెదిరిస్తున్నారు. వీడేమో ప్రయాసపడుతున్నాడు, అయ్యో ఫలించకపోతే ఎట్లాగా, నేను నరకానికి పోతానేమోనని. ప్రేమ ఫలిద్దాం, సాత్వికం ఫలిద్దాం, దీర్ఘశాంతం ఫలిద్దాం అని తిప్పలు పడుతున్నాడు. ఎంత తిప్పలు పడితే మాత్రం జామ చెట్టుకు ఆపిల్ పళ్ళు కాస్తాయా? మనము అంటుకట్టబడాలి, యేసులో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఎప్పుడో వారానికి ఒక్కసారి ప్రార్థన చేయడం కాదు. ఏమండి, ఒక కొమ్మని తీసుకొచ్చి ద్రాక్ష వల్లికి అంటుకట్టి, ఇవాళ అంటుకట్టాం ఆదివారం, దాంట్లో పెట్టి మళ్ళీ సాయంత్రం కల్లా ఊడబిగి తీసుకుపోయి నెక్స్ట్ సండే మళ్ళీ తెచ్చి దాన్ని పెడదాం అనుకో, ఈ లోపల ఉంటుంది ఆ కొమ్మ, ఎండి చచ్చి ఊరుకుంటుంది. ఒకసారి అంటుకట్టబడినప్పుడు అది కాన్స్టాంట్గా టచ్లో ఉంటేనే సారము ప్రవహిస్తుంది. ఆ జీవకణాలు ఈ జీవకణాలు కలిసి అవి ఏకమైపోతాయి. యేసుతో మనము అనుదిన సహవాసం, అనుక్షణ సహవాసం కలిగి ఉండాలి. అనుదినమే కాదు, అనుక్షణము. విసుగక నిత్యము ప్రార్థించుట, ప్రార్థనాత్మ కలిగి ఉండుట. క్షణక్షణం ఏ పని చేస్తున్నా మనస్సులో ఒక భాగం యేసు మీద లగ్నము చేసి ఉండుట. ప్రతిరోజు బైబిల్ చదవడము, ప్రతిరోజు మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం. మోకరించాల్సిందే, మోకాళ్ళు వేసేయాల్సిందే. ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదండి అంటే అదే మాట చెప్పండి, మోకరించి. యేసయ్యా ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది, పాస్టర్ గారు చెబుతున్నారు, మోషే ప్రార్థన చేశాడు, యేసయ్య రాత్రంతా ఓలేవోలు కొండ మీద ప్రార్థన చేశాడని వింటున్నాము. మరి అదేమిటో నాకు చేత కావట్లేదు తండ్రి, అర్థం కావడం లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తండ్రి అని చెప్తా ఉండండి. చేత కాలేదని చెప్పడమే ఒక ప్రార్థన అయిపోతుంది. అంతసేపు యేసయ్యతో టచ్లోనే ఉంటాం కదా. కనుక అనుదినము ప్రార్థన, అనుక్షణము వాక్య ధ్యానము, బైబిల్ పఠనము, అలాగూ కాన్స్టెంట్ టచ్లో యేసులో మనము లీనమై ఉంటే నీవు రమ్మన్నా సరే వేపకాయలు జామకాయలు రావు, తప్పకుండా యాపిల్ పళ్ళే వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యాపిల్ చెట్టుని జల్దరు వృక్షము అంటారు తెలుగులో. పరమగీతంలో జల్దరు వృక్షం ఉంది. జల్దరు వృక్షం, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అందుకే మనం ఆ పాట పాడుకుంటాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాకషి వృక్షపు గాయములు, బలురాకషి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభుని. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడ. యేసయ్య ఆపిల్ చెట్టట. ఆయన లోపల నేను బాగా అంటు కట్టబడి ఉంటే మరి నేనే ఫలిస్తాను. వేపకాయలు కాకరకాయలు ఫలించను, ఆపిల్ పళ్ళే ఫలిస్తాను. కనుక ఆత్మ ఫలమేమనగా ఇది నీవు యేసులో అంటుకట్టబడుట వలన అప్రయత్నంగా వచ్చే లక్షణాలు. కాబట్టి దీన్ని ఏమని పిలిచాడంటే ఫలము అన్నారు. మరొక విషయం, 9 సంగతులు చెప్పి వాటిని ఫలాలు అనలేదు. ఏకవచనం వాడాడు. 9 చెప్పి ఫలమేమనగా
all the 9 qualities put together is the fruit of the Spirit. బత్తాయి పండు లోపల తొనలు ఉన్నట్టు ఫలమొకటే, అందులో 9 తొనలు కలిగినటువంటి పండు ఇదన్నమాట. అంటే అర్థం ఏంటంటే, యూ కెనాట్ హ్యావ్ 1 ఫ్రూట్ అండ్ మిస్ ద అదర్ ఫ్రూట్. పండు మొత్తం నీ లోపల ఉంటే, ఆత్మ ఫలము ఉంటే మొత్తం 9 తొనలు ఉంటాయి. నువ్వు పండ్ల షాప్కి వెళ్ళి బత్తాయి పండు చూసి ఇది చాలా బాగుంది, ఈ మిగతా తొనలు వద్దు కానీ యువతల తొన ఒక్కటి అమ్ముతావంటే వాడు అమ్మడు. పండు కొనుక్కోసారి మొత్తం అన్నీ వస్తాయి. అట్లా కాదు, అన్నీ వద్దు, ఒకటే తొన కావాలంటే ఎక్కడ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినావా సార్? బత్తాయి తొనలు అమ్మడం ఏంటిది? బత్తాయి పండు కొనుక్కొని పో, అన్ని తొనలు అందులో ఉంటాయి. అలాగే ఆత్మ ఫలమును మనము ఫలించినప్పుడు అందులో అన్నీ ఉంటాయి. అందులో పంచిపెట్టేది కుదరదు. కృపావరాలను పంచిపెడతాడు. 9 వరములు ఉన్నవి, 9 ఫలములు ఉన్నవి అంటారు కొంతమంది. అలా అనకూడదు, తప్పది. ఇట్స్ ఎ మిస్టేక్, థియాలజికల్ మిస్టేక్. 9 పరిశుద్ధాత్మ వరములు ఉన్నవి, 9 తొనలు కలిగిన ఆత్మ ఫలమున్నది అనాలన్నమాట. అది జాగ్రత్తగా మాట్లాడాలి. 9 వరాలు 9 ఫలాలు అంటారు. ఇప్పుడు వరాలు పంచిపెట్టవచ్చు, కానీ ఫలమును పంచిపెట్టలేదు. పంచిపెడితే ఎలాగుంటుందో మనం డెమాన్స్ట్రేట్ చేద్దాం. ఏమండి, ఒకడికేమో బుద్ధివాక్యము, ఇంకొకటికి జ్ఞానవాక్యం, ఇంకొకరికి ప్రవచనము, ఇంకొకరికి స్వస్థతలు అద్భుతములు చేయు శక్తి, ఇంకొకరికేమో అన్య భాషలు, మరొకరికి భాషలకు అర్థము చెప్పు వరం, ఇంకొకరికి ఆత్మల వివేచన. ఈయనకేమో ప్రవచన వరం ఉన్నది, ఆయనకేమో ఆత్మల వివేచన ఉన్నది. ఏం నష్టం లేదు. తనకున్న వరం ఉపయోగించుకుంటాడు, తనకున్న వరం తాను ఉపయోగించుకుంటాడు. ఇంకొక ఆయన స్వస్థ ప్రార్థనలు చేస్తుంటాడు, దయ్యాలు వెళ్ళగొడుతుంటాడు. ఇంకొక ఆయన బుద్ధివాక్యం బోధిస్తుంటాడు. దాంట్లో నష్టము లేదు, దాంట్లో విడ్డూరమైంది ఏదీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లాగే ఇప్పుడు ఫలం పంచిపెడదాం. ఇతనిలో ప్రేమ ఉన్నది, ఇంకొకరికేమో సంతోషం ఉన్నది అని అనుకో. అప్పుడు ఈ ప్రేమ గల్లోడికేమో సంతోషం లేదు, ఈ సంతోషం ఉన్నోడికేమో ప్రేమ లేదు. ఈ సంతోషం ఉన్నోడు ఎప్పుడు చాలా హ్యాపీగా వాడు తనలో తానే హ్యాపీగా ఉంటుంటాడు, కానీ పక్కింటి వాడు చస్తున్నా సరే నీళ్లు పెడు, ఎందుకంటే ప్రేమ లేదు. ఈయనకేమో చాలా ప్రేమ ఉంది, అందరి అవసరాలు తన అవసరాలను ఆదుకుంటుంటాడు, కానీ ఎప్పుడు ముక్కు విరిసి మూతి విరిసి విచారంగా ఉంటుంటాడు. తత్వాన్ని విచారంగా ప్రేమిస్తుంటాడు. కనుక పరిశుద్ధాత్మ కృపా వరములు పంచిపెట్టడం సాధ్యము, అవసరము. కానీ ఫలమును పంచిపెట్టేది సాధ్యంగా దాన్ని విప్పి నీకొక తొన ఇవ్వడం కుదరదు. అట్లా మనం పంచిపెట్టడం జరిగితే అందరూ సర్కస్ బఫూన్లలాగా ఆధ్యాత్మిక వికలాంగులు తయారవుతారు. కనుక ప్రతి క్రైస్తవుడిలో 9 తొనలు ఉండాల్సిందే, తప్పది. ప్రతి ఒక్కడిలో 9 పరిశుద్ధాత్మ వరాలు ఉండాల్సిందే అని చెప్పలేము. ఉండదు కూడా, అట్లా సాధ్యం కూడా కాదు. మొత్తం 9 వరాలు నాకున్నాయని కొంతమంది చెబుతారు, అంత అబద్ధం. అంత తప్పు సిద్ధాంతం బోధిస్తూ ఉంటాడు. 9 వరాలు నాకున్నాయని ఒక ఆయన నాకు తెలుసు, 2వ రాకడ అని చెప్పేది తప్పు. ఇదేం కృపావరాలు బాబు, నువ్వు అబద్ధంలో ప్రతిష్ఠించబడ్డావు, సత్యం లేదు నీ నోట్లో. 9 వరములు నాకున్నవి అని ఎవరు చెప్పినా తప్పే. 2, 3, 4 ఉండొచ్చు. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడే వరము కలిగిన వాడు అర్థము చెప్పే వరము కొరకు ప్రార్థన చేయమన్నారు, అంటే 2 ఉన్నట్టేగా. కనుక 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండవచ్చు, కానీ మొత్తం 9 ఉన్నాయని చెప్పలేము. అది ఎందుకు 9 అందరికీ ఉండవు అంటే, పరిశుద్ధాత్మ ఒకడే ఈ వరములన్నిటినీ ప్రతివానికి తన ఇష్టము చొప్పున ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కనుక అన్ని ఒకరికే ఉండవు, పంచిస్తాడు.
కానీ ఫలమును మాత్రం పంచిపెట్టడు. ఫలము ఉంటే ఉంటుంది, లేకుంటే ఉండదంటే. యేసులో మనం అంటు కట్టబడితే సహజముగా మనలో కనిపించే ఫ్రూట్, వేప చెట్టుకు వేపకాయలు కాసినంత సహజంగా, చింత చెట్టుకు చింతకాయలు కాసినంత సహజంగా, క్రైస్తవుడికి సహజంగా వచ్చే ఫలం ఏమిటంటే చెప్పాడు అందులో. ఆ ఫలములో మొట్టమొదటిది ప్రేమ, చిట్ట చివరిది ఆశా నిగ్రహము. అందులో మొదలు చివరి అనేది ఏం లేదు. మొదటిదేమో చాలా ప్రాముఖ్యము, చివరిది చాలా తక్కువ అని అనకూడదు. అది తెలివి తక్కువ వ్యాఖ్యానం. ఎందుకంటే ఆఖరణ చెప్పినంత మాత్రాన అదేదో విలువ తక్కువ అని కాదు, చవకాని విలువ లేదని కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని అన్నాం అంటే పరిశుద్ధాత్మ చాలా తక్కువ వాడని కాదు. ఆయన కూడా సృష్టికర్త అయిన దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు, భూమి నిరాకారముగా శూన్యంగా మారిపోయినప్పుడు అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచ్చు. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. ఆయన కూడా ఆది మధ్యాంతరహితుడే. సర్వశక్తి గల దేవుని ఆత్మ నన్ను సృజించనన్నాడు యోబు. గనుక చివరన చెప్పినంత మాత్రాన అది విలువ తక్కువదని, ప్రాముఖ్యత లేనిదని అనుకోకూడదు. ఆత్మ ఫలములో మనము ఈ తరములోని క్రైస్తవులు ప్రత్యేకంగా ఆశించవలసినటువంటి లక్షణం ఉందో లేదో చూసుకోవాల్సిన లక్షణం ఏంటంటే ఆశా నిగ్రహము మనకు చాలా అవసరం. మనం దాని కొరకు యేసుని అడగాల్సిందే, ప్రభువా ఈ తొనగూడ నాలో కనిపించేటట్టు, ఈ ఫలము నాలో ప్రధానంగా కనిపించేటట్టు, ఆశా నిగ్రహము కూడా కలిగిన ఆత్మ ఫలము నాలో కనిపించేటట్టు నీ సారము నాలోనికి ప్రవహించనిమ్ము అని ప్రార్థన చేయాలి. భక్తుడు ఎవరో కానీ పాట రాశారు, జీవనదిని నా హృదయములో ప్రవహింప చెయ్యుమయ్యా, శరీర క్రియలన్నీ నాలో నశింప చెయ్యుమయ్యా. తర్వాత ఆత్మ ఫలమును, పరిశుద్ధాత్మ వరములను, ఫలమును నాలో ఫలింపజేయమని భక్తుడు పాడాడు, పాట రాసుకున్నాడు. మనందరం మక్కువతో పాడుకునే పాటది, ప్రభువా నాలోని ఆత్మ ఫలము ఫలింప చెయ్యుము. ఆశా నిగ్రహము చాలా 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 ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితం అంతా విఫలమైపోయే కారణం ఏంటంటే నిగ్రహము లేక. నిగ్రహము చాలా ప్రధానమైనది. మనమందరమును ఆత్మ నిగ్రహం, ఆశా నిగ్రహం సాధన చెయ్యాలి, ఆశపడాలి. అప్పుడు దేవునిలో నుండి ఆ సారం మన లోపలికి ప్రవహిస్తుంది. మనం కష్టపడితే రాదు. ప్రార్థన చేయండి అంటున్నా, ఆశపడండి అంటున్నా, కానీ చెబుతుంది దేవుని సారము, యేసు స్వభావం మన లోపలికి ప్రవహించినప్పుడే ఫలం అనేది వస్తుంది. అందులో ఆటోమేటిక్గా ఏముంటుంది? ఆశా నిగ్రహం ఉంటుంది. ఆశా నిగ్రహము నాలో కనిపించున్నట్లుగా యేసు నీ సారము నాలోనికి ప్రవహింపనిమ్మని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, అనుదినం ప్రార్థన చేయాలి. ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహము లేకపోతే మన బ్రతుకులు పాడైపోతాయి. అయిపోతాడు. ఎంత మహానుభావుడైనా నింద పాలైపోతాడు. మన సాక్ష్యం పోతుంది, మన సేవకు, మన బ్రతుకి విలువ లేకుండా పోతుంది. ఆశా నిగ్రహం ఇక మొదటి నుండి ప్రకటన వరకు, ఆది కాండము నుండి ప్రకటన దాకా మనం ఎన్ని నిదర్శనాలు అయినా మనం చూసుకోవచ్చు.
ఎన్ని తార్కాణములైనా చూడొచ్చు. ఆశా నిగ్రహం అంటే ఆశ కలిగింది, ఆశ పుట్టగానే ఆ దారి నడవద్దు. ఏదో చేద్దామనిపించి వెంటనే చేయొద్దు, ఏదో తిందామనిపించి వెంటనే తినొద్దు. ఏదో పని చెయ్యాలి అని ఆశ కలిగింది, వెంటనే ఆశ నెరవేర్చుకోవద్దు. ఆశ పుట్టగానే దానికోసం పరిగెత్తొద్దు. మనసును కంట్రోల్ చేసుకోవాలి. అది వాడు భక్తుడు, అది భక్తుని లక్షణం, విశ్వాసి లక్షణం. కోరిక పుట్టగానే పరిగెత్తేది కుక్క పరిగెడుతుంది, పంది పరిగెడుతుంది, ఎద్దు దున్నపోతు పరిగెడుతుంది. మరి మనిషి వీడు ఎద్దుకు దున్నపోతుకు పందికి వీడికి డిఫరెన్స్ ఉండదు అనిపిస్తుంది. ఎద్దుకు కోపం వచ్చింది అనుకోండి, కొమ్మట్లా విసురుతుంది, వచ్చి కొమ్ముతుంది. పాము కోపం వచ్చింది అనుకోండి, పరిగెత్తి భుష్మంటుంది. మరి మనకు కోపం వచ్చినా ఆశ పుట్టినా నిగ్రహించుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్. అది లేనోడు అసలు సత్క్రైస్తవుడు కాలేడు, సద్బోధకుడు కాలేడు, మంచి సేవకుడు కాలేడు, మంచి సైనికుడు కాలేడు. అసలు మన భక్తి జీవితమే వేస్ట్ అయిపోతుంది. ఎవ్రీ క్రిస్టియన్ జెంటిల్మన్ బ్రదర్ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. తిండి మీద ఆశ కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ నాకు ఫలానా మంచి ఆహారం తినాలనిపించింది, వెంటనే నేను బిర్యానీ కావాలన్నా, చికెన్ కానీ, మటన్ కానీ, ఇంకొకటి కానీ, చేపలు కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు, తినొచ్చు. కానీ సెల్ఫ్ కంట్రోల్ కొరకు వద్దులే ఇవాళ పప్పుచారు అన్నాను అనుకో, అప్పుడు నా మనస్సు ఎలాగుంటుంది? చేయమన్న కూర ఆమె చేయలేదు అనుకోండి, అప్పుడు నా మనసు ఎలాగుంటుంది? ఎంత పొగరే నీకు, ఎందుకు కట్టుకున్నది? నేను కోరుకున్న కూర వండకపోతే అసలు నువ్వు పెళ్ళాన్ని ఉండి లాభం ఏంటి? ఎందుకు నిన్ను చేసుకున్నా? నేను భర్తకు లోబడమని బైబిల్లో రాయబడలేదా? ఇదేనా చెప్పిన కూర చేయలేదని అని సావచిత కొట్టేవాళ్ళు ఉన్నారు. అవును, ఏదో చేయలేదయ్యా, ఏదో ఒకటి తినేటువంటి, ఏదో ఒకటి ఇంత ముద్ద ప్రాణం నిలుపుకోవడానికి, బ్రతకడానికి ఒక ముద్ద ఏదో తినాలి. కానీ ప్రియులారా, తిండి మీద కానీ, శరీర సుఖము కొరకైన కోరిక కానీ, దేనైనా సరే మనం నిగ్రహించుకోవాలి. ఆశా నిగ్రహము లేనందు చేతనే హవ్వ దేవుడు వద్దన్న పండు తిన్నది. ఆశా నిగ్రహాన్ని చూపగలిగితే ఇంత ఘోరం జరిగేదేనా చెప్పండి? వాడు ఆశ పెట్టాడు. ఏమని ఆశ పెట్టాడు? మీరు చావనే చావరు, దేవతల వలె ఉందురు అనగానే ఆశ పుట్టింది. దేవతను అయిపోదామని దయ్యం అయిపోయింది, పశుప్రాయురాలైపోయింది, పాపములు అపరాధములో మృతమైన పీనగలాగా అయిపోయింది. దేవత అయిందా? ఆశ పుట్టింది. కాస్త వెనక ముందు ఆలోచించొద్దా? ఆశ పుట్టగానే నిగ్రహించుకోకుండా ముందుకు వెళ్ళినందుకే హవ్వ పతనమై మానవ జాతి పతనానికి కారణమైంది. మహామేధావులు, జ్ఞానులు, బలవంతులు, పరిశుద్ధులు, అభిషిక్తులు, దేవుని చేతిలో బలమైన సాధనాలు అనుకున్న వాళ్ళు కూడా పాడైపోయి సర్వనాశనం అయిపోయారు. ఆశా నిగ్రహం లేక. సంసోను కథ ఏంటి చెప్పండి? ఆశా నిగ్రహం లేకనే కదా ఆడోళ్ళ పిచ్చి. అంత బలవంతుడు, అంట అభిషిక్తుడు, మామూలు మనిషా సంసోను? షోరేకులోయలో ఒక స్త్రీని మోహించి ఆమె దగ్గర చేరాడు. అక్కడి నుంచి దలీలా దగ్గరికి పోయాడు. అంతుపంతు లేదా? నీకు క్రమం లేదా? నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదా? ఆత్మ నిగ్రహం ఉండవద్దా? ఆశా నిగ్రహం అక్కర్లేదా? ప్రార్థనాపరుడివి, కారణ జన్ముడివి, పుట్టకముందే నిన్ను దేవుడు అభిషేకించి నిన్ను గురించి ప్రవచనం చెప్పాడు. ప్రార్థనా ఫలితంగా దేవుడు నిన్ను పుట్టించాడు. మానోహ భార్య ఎంత ప్రార్థన చేశారో, గొడ్రాలిగా ఉన్న ఆమెకు దేవుడు అద్భుతంగా
ఈ శిశువుని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనల్ని ఆకర్షించేవెన్నో ఉన్నాయి. స్త్రీలు ఆకర్షిస్తారు, డబ్బు ఆకర్షిస్తుంది, తిండి ఆకర్షిస్తుంది, అధికారము పదవి ఆకర్షిస్తుంది. కానీ ఏది ఆకర్షించినా మనము వెనక ముందు ఆలోచించాలి. వద్దు, దేవాన్ని చిత్తమేనా, ఇది నువ్వు నాకు ఇచ్చిందేనా, నీ వాక్యం ఎక్కడైనా దీన్ని ఖండిస్తుందా, నిషేధిస్తుందా? నీ వాక్యం వద్దన్నదైతే దేవుడు ఇచ్చేదే ఉండదు కదా, దయ్యం ఇచ్చేదే. దేవుని వాక్యం వద్దన్నది అందుబాటులోకి వచ్చిందనుకో, అది దేవుడు ఇచ్చినట్టు కాదు, దయ్యం ఇచ్చినట్టు, సైతాన్ గాడు ఇచ్చాడు అది. కనుక ప్రియులారా, మన ఆశా నిగ్రహం అనేది మనం అలవరుచుకోవాలి. అందుకొరకు క్రీస్తు సారము మనలోనికి రావాలని మనం ఆశించాలి, ప్రార్థన చేయాలి, యేసులో అంటు కట్టబడాలి. అనుక్షణము మనస్సు ఆయన మీద నిలిపి ధ్యానములో ఉండి, తండ్రి నీలో ఉన్నటువంటి సెల్ఫ్ కంట్రోల్ నాలోనికి వచ్చును గాక, నీ సారము నాలోనికి రానిమ్మని అడగాలి. ఇలారా, ముఖ్యంగా కోపము అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది పురుషుల కూటం కదా, పురుషులకు ఉండేది సహజ లక్షణం కోపము, ఆడోళ్లకు ఉండే సహజ లక్షణం అసూయ. అసూయ లేని ఆడోళ్ళు ఉండరు. వాళ్ళు ఎంతసేపటికి నా భర్త నన్నెంత ప్రేమిస్తున్నాడని చూడరు, ఇంకొక ఆమెతో నవ్వుతూ మాట్లాడాడా అది కావాలి ముందు. నన్ను ఎంత ప్రేమించని, నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూడండి, నెత్తి మీద పెట్టుకొని గంపలో పెట్టి మొయ్యని, నా కాళ్ళు వీసుకొని నాకు ఎంతన్నా చేయని, ఏంటో ఆ అమ్మాయి కనపడగానే నీ ముఖం వెలిగిపోద్ది. ఏంటి ఆ సంతోషం ఏంటి అసలు, నేను గమనిస్తున్నా. నా ముఖం వెలగడం కాదే, ఆ టైంకు కారు హెడ్లైట్ నా మీద పడింది, నా దురదృష్టం. లేదు లేదు, ఏదో ఉంది. ఆడోళ్ళకు ఉండే సహజ లక్షణము అసూయ. అసూయ లేకుండా ఎవరన్నా ఉంటే అసలు వాడమే కాదు, ఎవరో మగోడే చీర కట్టుకున్నట్టు అనుకోవాల్సిందే. నువ్వు ఆడమ్మ కాదు కదా, ఎందుకు అసూయపడట్లేదు అని అనాలి మనం. మగవాళ్ళకు ఉండే సహజ లక్షణము కోపము. అందుకే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలే. దేవుని బిడ్డలారా, పురుషులు కోపమును సంశయమును లేని వారై అన్నాడు. అంటే పురుషులకు సహజంగా ఏముంటుందన్నమాట, కోపం ఉంటుందన్నమాట. ఇక ఎవరి మీద చూపలేని కోపం అయితే ముందు భార్య మీద మనం చూపొచ్చు. ఇప్పుడు ఆఫీసర్ మీద కోపం వచ్చింది అనుకోండి, ఆఫీసర్ని ఏమన్నా అంటే వీడు సస్పెండ్ అయిపోతాడు. ఆఫీసులో ఇంకొన్ని ఏమైనా అంటే వీడు బ్యాడ్ మేనర్స్, బ్యాడ్ బిహేవియర్ అని రిమార్క్ వచ్చేస్తుంది, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో రాసేస్తారు. ఇది బ్యాడ్ టెంపర్డ్ మ్యాన్, ప్రతివాడితో గొడవ వేసుకుంటాడని ప్రమోషన్ ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఊళ్ళో మొత్తం జెంటిల్మెన్ ముఖం మీద చిరునవ్వు పులుముకొని ఆ కోపం అంతా లోపల పెట్టుకొని ఇంటికి రాగానే భార్య మీద చూపిస్తాడు. ఇంకా ఆమె దిక్కులేని ప్రాణి ఏం చేస్తుంది పాపం, ఆడమే. ఆమెను తిట్టొచ్చు, కొట్టొచ్చు, తన్నొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమిటండి ఎందుకు ఇలా చేస్తున్నదంటే, నోరు ముయ్, ఏమే నీకు నోరు ఎక్కువైంది అని. భార్య అంటే ఏముందండి పాపం, ఆమె సామాజికంగా బలహీనురాలు, ఆమె మరి శారీరకంగా బలహీనురాలు, ఆర్థికంగా డిపెండెంట్. ఆర్థికంగా ఆమె సంపాదించిన సమాజంలో పురుషుని రక్షణ స్త్రీకి కావాలి. ఆడమ లేకుండా మగోడు ఒక్కడే రూమ్లో అద్దెకుంటే ఎవరేమనరు. కానీ ఒక ఆడపిల్ల ఒక్కతే రూమ్లో ఉందనుకోండి, 10 మందికి అన్నేస్తారు, ఉండనీయరు. ఆమెకు సేఫ్టీ లేదు. పురుషుని చాటున ఉండాలి ఆడపిల్ల ఎప్పుడైనా.
కనుక సమాజంలో ఈయన నీడన ఆమె బ్రతుకుతుంది కనుక ఆమెను కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రియులారా, కోపమును మనము కంట్రోల్ చేసుకోకపోతే మనము సత్క్రైస్తవులము కాము, సత్పురుషులము మనము కాలేము. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం వస్తుంది, ఒకసారి కోపం వచ్చే పనులు చేస్తారు వాళ్ళు, కోపం వచ్చే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే బలహీనురాలు కాబట్టి. ఆడవాళ్ళందరూ ఒప్పుల కుప్ప అని చెప్పలే, మగవాళ్ళందరూ చాలా ఉత్తములని చెప్పరు. బలహీనతలు మనకు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. అందరూ ఆదాం పిల్లలమే కాబట్టి. ఒకవేళ నీకు కోపము కలిగించే సన్నివేశం వాళ్ళు పుట్టించినా సృష్టించినా, కోపం తెప్పించే పనులు చేసినా, కోపమును మనం నిగ్రహించుకోవాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుని ముగించేస్తానండి. దేవుని స్తోత్రం. బుద్ధిహీనుడు తన కోపమంతా కన్నపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. గనక కోపం రాగానే పేటరేగిపోయి చెలరేగిపోయి రెచ్చిపోయి అల్లరి చేసి మాట్లాడేవాడు ఏమండి, వాడి పేరేమిటంట? కోపం రాగానే కొంతమంది కోపం వస్తే నేను మనిషిని కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటుంటా. అంటే వీడు ఎవడన్నమాట? పశువు. అసలు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడైతే తన కోపమంతా కనబరచును. కోపమంతా కనబరుచున్నాడు బుద్ధిహీనుడు. కానీ జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? తన కోపము అణుచుకొని దాన్ని చూపకుండు. కనుక మనము బుద్ధిహీనులం కావద్దు. అగాపే సంఘ పురుషులందరూ జ్ఞానులు కావాలి, జ్ఞానులై ఉండాలి. కోపం వస్తుందండి, కోపం వచ్చే పనులు చేస్తారు. యేసయ్యకు లేదా కోపం? మరి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము. మన మీద ఎప్పటికప్పుడు ఆయన కోపపడి రెచ్చిపోయి ఆయన చేయి జాడించి కొడితే మనం అసలు ఉంటామా? ఒక క్షణమైనా మనం జీవించలేము. మనము చేసే తప్పిదములకు వెంటనే కోపం ప్రదర్శించకుండా ఆయన ఏం చేస్తున్నాడు? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తప్పులు చేస్తున్నాము, మనకు అన్నం పెడుతున్నాడు, మన పోషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. యేసయ్య తన కోపమును అణుచుకుంటున్నాడు కనుకనే మనము దట్టుకున్నాము, బాగున్నాం. అలాగే మనము కూడా మన కోపాన్ని అణుచుకోవాలి. ఇదంతా కూడా నిగ్రహము అనే అంశం కిందకు వస్తుంది. దావీదు మహారాజే ఉన్నాడు, అప్పటికే పెళ్ళి అయిపోయింది, 4 భార్యలు ఉన్నారు, పిల్లల్ని కన్నాడు. అంత సంసారం అంటే అంత తెలుసు ఆయనకి. ఏమి పడుచు కుర్రోడుగా తెలియనివాడు కాదు, అనుభవం లేనివాడు ఏదో కాలు జారాడు అన్నట్టు కాదు. మిక్కిలి సౌందర్యవతి అయిన బత్షెబ కనబడింది, ఆశ పుట్టింది. కానీ ఏం లేదు ఆయన లోపల. అప్పుడు ఆశ, నిగ్రహము. అంత మేధావి. ఇప్పుడు 3000 సంవత్సరాల నుండి సమాజంలో అల్లరి పాలైపోయాడు. అందరూ చెప్పుకుంటున్నారా? ప్రతి పనికి మాలినవాడు, అడ్రస్ లేనోడు, ఊరు పేరు లేనోడు, ప్రతి వాడు చెప్పుకుంటున్నాడు దావీదు బత్షెబ, దావీదు బత్షెబ. మనం పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ సమాజము క్షమించదు. జీవితకాలము నింద పడాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాజులు కదా, నాకే వరకున్నాడు, నిగ్రహించుకోలేకపోయాడు, తప్పు జరిగిపోయింది. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు, దేవుని క్షమాపణ పొందాడు, అభిషేకం మళ్ళీ వచ్చింది, మళ్ళీ కీర్తనలు రాశాడు, దీర్ఘదర్శి అనిపించుకున్నాడు, శూరకార్యాలు చేశాడు, మహాధిపత్యము నుండి మహాఘనతలో చచ్చిపోయాడు. ఆయన మరణ సమయంలో మంచి ఘనత వహించి యాత్ర ముగించాడు. పరదేశంలో ఉన్నాడు, అనుమానం లేదు, నరకానికి ఏం పోలేదు. కానీ నింద మాత్రం నిలబడిపోయింది, మచ్చ మాత్రం నిలబడిపోయింది. కనుక మనము చాలా జాగ్రత్త, పవిత్రమైన ప్రవర్తన ఉండాలంటే ఆశా నిగ్రహం ఉండాలి. ఆశ వస్తుంది,
ఆశను బిగబట్టుకోవాలి. నో అనేది నేర్చుకోవాలి. శరీరం కోరుతూ ఇది చేయి అది చేయండి, నో చేయనంటే అనేది మనం నేర్చుకోవాలి. లేకపోతే మన భక్తి జీవితం పాడైపోతుంది. దేవుడి మాటలు మన వినికిడిలో మన జీవితాల్లో ఫలింపజేయును గాక. కొంత సమయం మనం ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి. దేవా, నాలో ఆత్మ ఫలము ఫలించినట్లు నీలో నిలిచి ఉండుటకు నాకు నేర్పించమని, నీలో నిలిచి ఉండుటకు నాకు సహాయము చేయమని మనం ప్రార్థన చేసుకుందాం. నాలో ఆశా నిగ్రహము దయచేయి ప్రభువా, నాలో ఆశా నిగ్రహము దయచేయి. నీ ఫలములో ఒక తొనను గూర్చి మాట్లాడేవు నాయన, ఇంకా మిగతా తొనలు కూడా నాలో ఉండాలి. ఆత్మ ఫలము టోటల్గా ఉండాలి నాయన. నీకు వందనాలు. అన్ని తొనలు ఉన్న ఫలము నాలో సంపూర్ణ ఫలం ఉండాలి. మరి ముఖ్యంగా నేను కోపం అనేది నిగ్రహించుకునే తత్వం నాకు కావాలి. కామమును క్రోధమును అదుపు చేసుకునే కంట్రోలింగ్ స్పిరిట్ నాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, ఆశా నిగ్రహము లేక సంసోను కనుగుడ్లు పెకలించి వేయబడ్డాయి. ఆశా నిగ్రహము లేక దావీదు ఘోరమైన తప్పిదంలో పడిపోయాడు. ఆశా నిగ్రహము లేకనే జనములకు తల్లిగా, జీవము గల ప్రతివానికి తల్లిగా అభిషేకించబడ్డ హవ్వ పతనమైపోయింది. అందరికీ శాపాన్ని తెచ్చింది. ప్రియ సహోదరుడా, నీ ఆశా నిగ్రహము లేకపోతే నీ కుటుంబానికి నీవు శిక్షనే తెస్తావు, నీ కుటుంబానికి అపకీర్తి తెస్తావు. ఆశా నిగ్రహము కలిగిన వాడవైతే నీకు ఆశీర్వాదం, నీ ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీవున్న సంఘానికి ఆశీర్వాదం, నీ వంశమునకు మంచి పేరు వస్తుంది. ఆశా నిగ్రహము గలవాడు యోసేపు, యవనస్తుడైన యోసేపు ఆశా నిగ్రహము కలిగి తన పవిత్రత కాపాడుకున్నాడు. ఆశా నిగ్రహం ఉందా నీలో? లేక పుట్టిన కోరిక చొప్పున పరిగెడుతున్నావా? కోరిక పుట్టగానే పరిగెత్తేవాడు జంతువు, వాడు మనిషి కాదు. అటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉండకూడదు, దేవుని సమాజంలో ఉండకూడదు, అగాపే సమాజంలో అసలే ఉండకూడదు. కోపం రాగానే గొంతు పెంచి దుర్భాషలాడేవాడు అగాపే సైనికుడు కాడు, సంస్కర్త కాడు, సంస్కరణ సైనికుడు కాడు. దేవా, నాకు ఆశా నిగ్రహం ఇమ్మని అందరము రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశా నిగ్రహము నాలో పుట్టించు తండ్రి. ఇది కళాబారా షఖందలారి అలా కాబారా ఊరల కళాబారా షఖందలారి కరాలా బారాస్ ఊర బార సుందర రిందర బార. హల్లెలూయా. నిగ్రహము లేని, అదుపు లేని కోరిక, అదుపు లేని కామము, అదుపు లేని కోపము నాలో నుండి తీసేనాయన. ఒక జంతువు లాంటి బ్రతుకు నాకొద్దు నాయన. పశువులాగా నన్ను ఉండనివ్వద్దు తండ్రి. నన్ను ఒక మనిషిగా చేయి నాయన, నన్ను మనిషిగా చేయి నాయన, జ్ఞానిగా చేయి తండ్రి. ఈ రోజు నుండి ప్రతిరోజు ఉదయం లేచి మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ రోజంతా నాలో ఆశా నిగ్రహము ప్రదర్శించము, నీవే ఫలము కలిగించము, దీర్ఘశాంతం ఇవ్వండి నాయనా. నీకు వందనాలు. కోపాన్ని అణుచుకోవడం, కోరికలను అణుచుకోవడం, ఆహారాపేక్షను అణుచుకోవడం, జిహ్వ చాపల్యమును అణుచుకోవడం నాకు నేర్పించమని అనుదినం అనుక్షణం మనం ప్రార్థన చేద్దాం. ఆశా నిగ్రహం సాధిస్తేనే మనం చెప్పే సువార్తకు విలువ ఉంటుంది, జనం నమ్ముతారు. ముగింపు ప్రార్థన.
పాస్టర్ జోనథన్ నాయక్ గారు చేస్తారు. మనమందరం ఏకీభవిద్దాం. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, జీవము గల దేవా, నీకు వందనాలు నాయనా. ప్రభా, రాత్రి కాల వేళలో నాయన పురుషుల కూటంలో మీ దాసుని బలపరిచి నీ శిలువ చాటును మరుగుపరిచి నాయన అనేక విషయాలు అద్భుతంగా మాతో మాట్లాడిన రీతికై నీకు వందనాలు. మా పట్ల నీ చిత్తాన్ని మరొక్కసారి తేటపరిచిన దేవా, అయ్యో నీ సత్యాన్ని మా బ్రతుకుల కొరకు బయలుపరిచిన దేవా, స్తోత్రం దేవా. నాయన జయ జీవితం మేము పొందాలని కోరుకుంటున్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు. జయశీలులం కావాలని కోరుకుంటున్న విజయుడా, నీకు వందనాలు. ప్రభువా, క్రైస్తవ పురుషులుగా మా బలహీనతలకు కారణాలు, మా అపజయాలకు కారణాలు, మా అవమానాలకు కారణాలు, మా త్రొట్టిల్పాటు కారణాలు దేవా, నీ వాక్య వెలుగులో మాకు కనబరిచిన దైవమా, నీకు వందనాలు. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీకు వందనాలు. అయ్యా మాకు జయ జీవితం కావాలంటే మేము ఆత్మఫలము పొందాలి దేవా. అయ్యా ఆత్మఫలము దయచేయండి. యేసు నీ సారము మాలో ప్రవహింపజేయండి, నీ జీవము మాలో ఫలింపజేయండి. ఎవడును తనంతట తాను ఫలింప నేరడని మీరు సెలవిచ్చిన మాట మేము ఒప్పుకుంటున్నాం. మా శక్తి కాదు, బలము కాదు ప్రభువా, నీ జీవము మాలో రావాలి, నీ సారము మాలో రావాలి. నీలో మేము అంటుకట్టబడాలి ప్రభువా, నీకు వందనాలు. అనుదినం అనుక్షణం నీలోనే నిలిచి ఉండే భాగ్యము దయచేయండి ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నీలో మేము అంటుకట్టబడినప్పుడు నీ జీవం మాలో ప్రవహిస్తుంది నాయనా. ఓ నీ సారము మాలో ఫలిస్తుంది ప్రభువా. యేసు స్వభావము, యేసు రూపము, యేసు ఫలము దేవా, యేసు జీవము మేము కలిగి జీవించగలుగుతాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా క్రైస్తవ పురుషులుగా మా పట్ల నీ చిత్తాన్ని తెలియజేసిన దేవా, నీకు వందనాలు. అయ్యో కోపమును మానమని సెలవిచ్చిన ప్రభువా, నీకు వందనాలు. అయ్యో నాయన బుద్ధిహీనుడు కోపమంతా కనబరుచునని సెలవిస్తున్నావు. అయ్యో మేము బుద్ధిహీనులమై, అయ్యో మేము మా కోపాన్ని అణుచుకోని వారమై, అయ్యో నా ప్రభా నాయన మేము సాక్ష్యాలను పోగొట్టుకుంటున్నామేమో నాయనా. అయ్యో నీ నామానికి అవమానం చేస్తున్నామేమో నాయనా. అయ్యో పబ్లిక్లో అలాగే సీక్రెట్గా మేము ఎంతో నష్టపోతున్నామేమో ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రి కాలం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. జ్ఞానవంతుడు కోపమును అణుచుకొనని మీరు చెప్పావు ప్రభా. అయ్యో మా బ్రతుకుల్లో కూడా మీరు ఎన్నో మార్లు కోపాన్ని అణుచుకున్నారు దేవా, దిగబెట్టుకున్నానన్నావు నాయన యెషయా గ్రంథంలో నాయన. ఓ కోపాన్ని అణుచుకున్న సందర్భాలు ఎన్నో మా జీవితాల్లో నాయన. నువ్వు జ్ఞానము గల దేవుడు, సర్వజ్ఞుడవు గనక అయ్యో నీ కోపం మా మీద కనబరచలేదు నాయన. అయ్యా నీకు వందనాలు. మాకు మాదిరి అయిన దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. ఓ నా ప్రభా, ఆశను నిగ్రహించుకోవడానికి, కోపమును నిగ్రహించుకోవడానికి, మాలో కలిగిన కోరికలు నిగ్రహించుకోవడానికి ఆచితూచి అడుగులు వేసే వివేకాన్ని పరిశుద్ధాత్మ దేవా ఈ రాత్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయనా. దేవా ఏదైనా తోటలో నా ప్రభువా హవ్వ ఒక్క ఆశ నిగ్రహించినందుకు ఎంత ఘోరమైన పరిణామాలు మేము చూస్తున్నాము నాయనా. అయ్యో దావీదు విషయంలో మాకు తెలియజేశారయ్యా, సంసోను విషయంలో మాకు తెలియజేశారు నాయన. అయ్యో సొలొమోను విషయంలో కూడా మేము చూస్తున్నాం దేవా కనికరించండి. అయ్యో కొద్ది బుద్ధిహీనత జ్ఞానమంతయు పాడు చేయనని తేలజేయనని మీరు చెప్పారు ప్రభువా. కరుణించండి అయ్యా, కృప చూపండి అయ్యా. అయ్యో దేవా మేము ఎంతో కష్టపడి ప్రయాసపడినా అయ్యో చిన్న బుద్ధిహీనత, చిన్న తొందరపాటు, చిన్న అవివేక ప్రయత్నం అయ్యో మొత్తాన్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది నా ప్రభువా, నీకు వందనాలు. కరుణించండి, కృప చూపండి. మీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన వర్తమానం కొరకు, పరలోక సందేశం కొరకు నీకు వందనాలు. ఇది మొదలుకొన్నైనా క్రైస్తవ పురుషులుగా మేము నీలో అంటి కట్టబడి ఉన్నామో లేదో ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ నీలోనే నిలిచి ఉంటూ నీ ఫలములోనైనా ఓ ఆశా నిగ్రహము కలిగి మాదిరికరమైన జీవితం, ఆదర్శప్రాయమైన జీవితం, ఉన్నతమైన జీవితం అయ్యా నా ప్రభా మేము జీవించగలుగుటకు క్రైస్తవ పురుష ప్రపంచానికి అగాపే సంఘ పురుషులు గొప్ప ఆదర్శవంతులై ముందుకు సాగునట్లుగా మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ వాక్యం అందరిలో నీరు కట్టి ఫలింప చేయమని, నీ స్వభావంతో దేవా నన్ను మమ్మల్ని అందరిని నింపి ఈ తరంలో నీ చిత్తానుసారమైన సేవలో ఇదిగో నువ్వు పంపిన నీ ప్రవక్త మీ దాసుని ఎంట కలిసి అడుగులు వేస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని, జయోత్సవంతో సాగే యాత్రగా అగాపే సంఘ యాత్రను మీరు దీవింపదిగిరమ్మని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన అనుగ్రహించి సమయోచిత కృపా సమాధానము సహాయము చేరవచ్చిన మనకందరకు అగాపే సంఘ పురుషులందరికీ భూలోకమందంతటా చెదరి ఉన్న 50 మంది క్రైస్తవ పురుషులందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. స్తుతి స్తుతి.